పితృస్వామిక భావజాలం కానీ పురుషాహంకారం కానీ మేల్ చావనిస్టిక్ సొసైటీలో మనం బతుకుతున్నాం. అది మగవాళ్ళకే కాకుండా స్త్రీలకు కూడా పురుషాహంకార భావజాలం వాళ్ళు మేము ఇది కరెక్ట్ అని ఒప్పుకునే పరిస్థితి, వాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడే పరిస్థితి భారతదేశంలో ఉంది. మాట్లాడారు కదా కరాటే కళ్యాణి గారు, వీళ్ళందరూ చాలా అగ్రెసివ్గా శివాజీ మాట్లాడిన మాటల్ని వాళ్ళు ఆకాశానికి ఎత్తి శివాజీ మీద విమర్శ చేసినటువంటి ఆడపిల్లల్ని హీనపరుస్తూ మాట్లాడారు కదా. అంటే బానిసత్వాన్ని ఒప్పుకోవడం, బానిసత్వం చాలా గొప్పది అని ఒప్పుకోవడం, బానిసత్వం గొప్పదని ప్రచారం చేయడం బానిసలే. అంటే ఇదంతా విలువలతో కూడింది. వలువలు ఈ రెండు టాపిక్గా మారింది ఇప్పుడు. దేన్ని విలువ అంటున్నాం మనం అనేది. ఈ ఆఫ్టర్ ఆల్ గర్ల్ అనేటువంటిది నిజమే కదా. ఆడది ఇల్లు దిద్దుకోవాలి, ఈ దిద్దుకోవాల్సినటువంటి ఆడది అంటే భూమాతకు ఉన్నంత సహనం ఉండాలి ఆడపిల్లకి అని మాట్లాడతారు వీళ్ళు. భూమాతకు ఉన్నంత సహనం ఉండాలి ఆడపిల్లలకి అని మాట్లాడతారు. ఎందుకు ఉండాలి సహనం అని ఎవరైనా ప్రశ్నిస్తే వీళ్ళు హిందుత్వ టార్గెట్ అయిపోతారు. హిందుత్వాకి టార్గెట్ అయిపోయి వాళ్ళు రంగంలోకి దిగిపోతున్నారు. ఇది పరిస్థితి. ఇప్పుడు శివాజీ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, సుమన్ మాట్లాడిన మాటలు కావచ్చు, లేకపోతే గరికపాటి మాట్లాడిన మాటలు కావచ్చు, అంతకుముందు బాలకృష్ణ ఇంకా గ్రాంటెడ్గా మాట్లాడి అది ఓవర్ స్టేట్మెంట్. అంటే ఇదేమో మహిళలందరికీ సంబంధించి, ఇదేమో మీరు నిండుగా బట్టలు కప్పుకుంటే అనేది ఒక సాఫ్ట్ కార్నర్, అంటే కన్సర్న్తో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఇది బాలకృష్ణ గారు అది కాదు, ఆయన అసలు గ్రాంటెడ్గా తీసుకుని మాట్లాడింది. ఆడపిల్ల కనిపిస్తే ఏం చెయ్యాలో అది చెప్పారు ఆయనే కాదు, చలపతిరావు గారు కూడా అన్నాడు ఆ మాట. సీనియర్ నటుడు చనిపోయాడు ఆయన. చలపతిరావు గారు కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు వేదిక మీద. అది చాలా వివాదాన్ని రేపాయి.